మీకు చెప్పదలుచుకున్నదేందంటే, ఒక తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక వెబ్‌సైటు మీకు చూపిస్తాను. అది తెలంగాణ ఈ-పాస్. దాంట్లో మనము విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్స్ కానీ, కళ్యాణ లక్ష్మి గానీ, ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన స్కీమ్ గానీ అప్లై చేసుకోవడానికి వీలుంటది. అయితే ముఖ్యంగా మనం ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన స్కాలర్‌షిప్ అప్లికేషన్ పరిశీలిస్తే ఒకసారి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లోకి వెళ్ళాను నేను. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ జేసిండు. ఫ్రెష్ అండ్ రెన్యువల్ మొత్తం ఓపెన్ జేశాడు. అయితే రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఆహ్, అయితే ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ జేసిన తర్వాత హ్మ్. మామూలుగా డీటెయిల్స్ అడుగుతుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫ్రెష్ 2005, 2006 దీనికి లాస్ట్ డేటు మన ఇదుంది 24థ్ సెప్టెంబర్ ఈ మంతే. అయితే ఇంకా 20 రోజులు గూడా లేదు. మరి నేను ఒక స్టూడెంట్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నా. నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, రేషన్ కార్డు, తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత స్టూడెంట్ ఆధార్ నంబరు, తర్వాత ప్రొఫెషను ఇవన్నీ సెలెక్ట్ చేసి అప్లై చేయడానికి ట్రై చేశాను. అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం అంటే కమ్యూనిటీ ఈ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఒక ఆప్షన్ వస్తది. ఏంటిదది? స్కూల్ పర్టిక్యులర్స్ అని. స్కూల్ పర్టిక్యులర్స్‌లో ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. హైదరాబాద్ సెలెక్ట్ చేసిన. తర్వాత మండలం సెలెక్ట్ చేయాలి. ఖైరతాబాద్ సెలెక్ట్ చేసిన. కానీ ఇక్కడ ఎంత ట్రై చేసినా స్కూలు ఆప్షన్ క్లిక్ చేస్తే రావట్లేదు. కింద ఆ స్కూల్ వస్తేనే కింద ఆప్షన్ వస్తది. స్టడింగ్. విచ్ క్లాస్ స్టడింగ్. తర్వాత మళ్ళా తర్వాత ఆప్షన్స్ వస్తున్నాయి వెబ్‌సైట్‌లో. కానీ స్కూల్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు. అది ఎందుకు అట్లా వస్తలేదో అర్థం గాదు. తర్వాత ఎన్ని సార్లు ట్రై చేసినా వస్తలేదు. మరి వేరే జిల్లా సెలెక్ట్ చేస్తే వస్తుందా అంటే అది గూట్ల అట్లా గూడా రావట్లేదు. నేను జోగులాంబ గద్వాల, రాజోలి మనం సెలెక్ట్ చేస్తే స్కూల్ డీటెయిల్స్‌కెళ్తే రావట్లేదు. మరి ఎందుకిట్లా చేస్తుందో ఇప్పుడు అప్లికేషన్ చేయాలి. అంటే అప్లికేషన్‌లు ఎక్కువ రావద్దనా? లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు స్కాలర్‌షిప్ ఇవ్వడానికి వీళ్ళకి ఇష్టం లేదా? ఏందో అర్థం గాదు. నేను చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నా. దాని తర్వాత మిగతా ఆప్షన్స్ ఒస్తాయి వన్ బై వన్. కానీ ఆ స్కూల్ డాటానే ఓపెన్ అవ్వట్లేదు. కొన్ని స్కూల్ కోడన్నా అడగాలి. స్కూల్ కోడ్ అడగట్లేడు. కానీ స్కూల్ అని పెట్టాడు. ఆ స్కూల్ పేరు రాదు. పోనీ కోడ్ నంబర్ సెలెక్ట్ చేసుకుందామన్నా రాదు. ఆహ్, అసలు అవి చేస్తేనే మిగతావి ఆప్షన్‌లు ఒస్తాయి కింద. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు అర్థం గాదు. చాలా రోజులు ట్రై చేసినా, అరే! మా పిల్లవి స్కాలర్‌షిప్ అప్లై చేద్దాము. ఎందుకంటే మేము బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి రేపొద్దున వాళ్ళకి ఆ పైసలొస్తే నెక్స్ట్ తరగతులకు ఏదైనా కొనివ్వడానికి బుక్స్ లేకుంటే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కొంచెం వాల్యుబుల్ స్టడీ మెటీరియల్ కొనివ్వచ్చనే ఉద్దేశ్యం. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ స్కూల్ డాటా ఎందుకివ్వట్లేదో అర్థం గాదు. పోనీ గ్రీవాన్స్ రిడ్రెసల్‌కెళ్ళా. గ్రీవాన్స్ రిడ్రెసల్‌కెళ్తే అక్కడ మరీ దారుణం. దాంట్లో అవన్నీ స్క్రీన్ షాట్ తీస్తే అది 30 ఎంబీ కంటే తక్కువుండొద్దు. 100 ఎంబీ కంటే ఎక్కువుండొద్దు. సరే నేను అట్నే క్రాప్ చేసి 88, 89, 90 కేబీ వరకు ట్రై చేసిన అప్‌లోడ్ చేయనీకి స్క్రీన్ షాట్. అంటే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అప్లై చేయమని అన్నాడు. చేసిన. కానీ అడ్రస్‌లు కూడా తీసుకుంటలేదు. గవర్నమెంట్ చూడాలి దీన్ని.